నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు, యూనివర్సిటీ ఛాన్సలర్ మోహన్ బాబుకు హైకోర్టులో ఊహించని చుక్కెదురైంది అనే వార్త రాజకీయ, సినీ, విద్యా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి తిరుచానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపిన సందర్భంగా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేయడం వివాదానికి మరింత ఊతమిచ్చింది. జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం ముందు జరిగిన ఈ విచారణలో మోహన్ బాబు తరఫు న్యాయవాది ఈ కేసు పూర్తిగా దురుద్దేశపూర్వకమని, తన క్లయింట్ కు ఈ ఘటనతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని, సంఘటన జరిగిన సమయంలో ఆయన అక్కడ లేరని వాదించారు. వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే కేసు పెట్టారని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ ఈ వాదనలను ఖండిస్తూ కేసులో మోహన్ బాబు పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న వర్సిటీ పీఆర్ఓ సతీష్ తో సంఘటన సమయంలో ఫోన్ కాల్స్, మెసేజ్ల రూపంలో సంభాషణలు జరిగినట్లు దర్యాప్తులో బయటపడిందని తెలిపారు. ఇదే కేసులో ఏ3గా ఉన్న మంచు విష్ణుకు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని కూడా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశాలు బయటకు రావడంతో ఈ వ్యవహారం కేవలం ఒక క్రిమినల్ కేసు పరిధిలోనే కాకుండా ప్రభావశీలులపై చట్టం ఎలా వ్యవహరిస్తుందనే దిశగా కూడా చర్చకు దారితీసింది. కోర్టు స్పష్టంగా ఈ దశలో అరెస్టు నుంచి రక్షణ ఇవ్వలేము, బాధితుడి వాదనలు కూడా విన్నాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొనడం గమనార్హం. అంటే కేసు మొదటి చూపులోనే కొట్టివేయలేమని న్యాయస్థానం సంకేతం ఇచ్చినట్లుగా న్యాయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పోలీసులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేయడంతో అప్పటి వరకు ఈ వ్యవహారం రాజకీయంగా, మీడియా వర్గాల్లో మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. మోహన్ బాబు లాంటి సీనియర్ నటుడు, విద్యా సంస్థల అధిపతి పేరును కిడ్నాప్ కేసులో చేర్చడం సంచలనమే అని ఒక వర్గం భావిస్తుంటే, చట్టం ముందు అందరూ సమానమే అన్న మరో వాదన కూడా బలంగా వినిపిస్తోంది. విద్యార్థి నాయకుల అపహరణ ఆరోపణల వెనుక అసలు నిజం ఏంటి? ఇది యూనివర్సిటీ అంతర్గత వ్యవహారాల నేపథ్యంలో ఏర్పడిన విభేదాల ఫలితమా? లేక నిజంగానే ఒత్తిడి, బెదిరింపుల ద్వారా వ్యవహారం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసు నమోదు తేదీగా ఈ నెల 3ను పోలీసులు పేర్కొనగా అప్పటి నుంచి దర్యాప్తు వేగంగా సాగుతోందని సమాచారం. ఫోన్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మోహన్ బాబు వర్గాలు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ నిజం వెలుగులోకి వస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా ఎఫ్ఐఆర్ రద్దు పిటిషన్లలో కోర్టులు మొదటి ప్రాథమిక అంశాలు పరిశీలించి అవసరమైతేనే మధ్యంతర రక్షణ ఇస్తాయని, ఈ కేసులో మాత్రం బాధితుడి వాదనలు కూడా వినాలని కోర్టు చెప్పడం దర్యాప్తు పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తోందని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా చూస్తే కోర్టు తుది నిర్ణయం ఈ వివాదానికి కీలకం కానున్నాయి. అప్పటి వరకు ఈ కేసు చుట్టూ ఉన్న అనుమానాలు, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతూనే ఉండేలా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.